హాయ్ అండి, నమస్తే. నేను మీ సోనియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ. ఈరోజు మన వీడియోలో ఒక మంచి చికెన్ కర్రీ రెసిపీని చూపించబోతున్నాను. ఇంట్లో చేసే ఈ మసాలాతో కనుక చికెన్ కర్రీ చేశారంటే ఇంటిల్లపాది ఇష్టంగా తింటారు. అలాగే మనం ఇంకెలాంటి గరం మసాలాలు వాడని అవసరం లేదు. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ మసాలా వేస్ట్ చేస్తే ఇల్లంతా గుమ్మగుమ్మలతో నిండిపోతుంది. ఒక 10 ఇళ్ళ దాకా ఈ స్మెల్ అనేది వెళ్తుందనమాట. అంత బాగుంటుంది. ఈ స్మెల్కే నోరూరిపోతుంది. ఇంత మంచి కర్రీని ఎలా మిస్ చేసుకోవాలి చెప్పండి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మంచి చికెన్ కర్రీ రెసిపీని మీ ఇంట్లో వాళ్ళకి ఈ వీకెండ్ చేసి ఈ వీడియో చూశాక చేసి పెట్టండి. కడుపు నిండా తింటారు. సో ముందుగా ఇక్కడ నేను శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ని 1/2 kg వరకు తీసుకున్నాను. నేనైతే ఈ సైజ్ పీసెస్ని అయితే కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇలా శుభ్రం చేసుకున్న చికెన్ని ఒక బౌల్లో వేసుకొని అందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం, ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఈ చికెన్కి పట్టే విధంగా చక్కగా 5 నిమిషాలైనా సరే మసాజ్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. మనం ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేస్తున్నాం. చికెన్ని మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ జ్యూసీగా, సాఫ్ట్గా, టెండర్గా ఉంటుంది. అలాగే ఉప్పు కారం అనేది చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ చికెన్లోకి మంచి మసాలాని అయితే చూపించబోతున్నాను. ఈ ఒక్క మసాలా చేసుకుంటే మనం ఏ ఫ్రై రెసిపీస్లో అయినా ట్రై చేయొచ్చు అనమాట. సో ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 1/2 ఇంచ్ దాకా దాల్చిన చెక్క, ఒక 3 ఇలాచి, ఒక చిన్నది అనాస పువ్వు, ఒక చిన్నది బిర్యానీ ఆకు, అలాగే 2 లవంగాయలు, ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా గసగసాలు, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు వేసుకొని మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్ని మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఎక్కువగా వేసుకొని నేనైతే జస్ట్ చికెన్ కర్రీకి సరిపడా అయితే వేసి చూపిస్తున్నాను. ఇలా మసాలాని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ మసాలా ఒక్కటి ఉంటే చాలు, చికెన్ కర్రీ అనేది అదిరిపోతుంది. ఒకసారి ఇలా మసాలా వేసి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కర్రీ చేసుకోవడానికి ఒక బౌల్ని పెట్టుకోండి. అందులోకి నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసాను. అలాగే ఒక 1 క్యూబ్ దాకా ఇలా బటర్ని అయితే వేసుకుంటున్నాను. బటర్ వేసుకోవడం వల్ల మనకి రెస్టారెంట్ టేస్ట్, టెక్స్చర్ వస్తుంది. మీకు బటర్ ఇష్టం లేకపోతే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. ఇలా బటర్ కూడా వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 1/2 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి. మీడియం సైజు ఇవి నేను 2 కట్ చేసి వేసుకున్నాను. అవి నాకు ఇక్కడ ఒక 1/2 కప్పు దాకా అయ్యాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ టమాటా ప్యూరీని ఈ వేగుతున్న ఉల్లిపాయల్లోకి అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత టమాటా ప్యూరీ మొత్తం పచ్చిదనం అంతా పోయేంత వరకు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పచ్చిదనం పోతే ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు సిమ్లో పెట్టేసుకొని స్టవ్ని ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా పెరుగునైతే వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత సిమ్లోనే ఉంచుకొని కలుపుకోండి. హైలో పెట్టినా, మీడియంలో పెట్టినా కూడా మనకి తొలకలుగా విరిగిపోతుంది అనమాట. పెరుగు వేసిన తర్వాత చక్కగా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు సిమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్లో చికెన్ని, ఆ చికెన్ని ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవనివ్వాలి. చికెన్లోంచి వాటర్ అంతా వచ్చేసి చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది అనమాట. సో చూడండి, చికెన్ అనేది ఆల్మోస్ట్ మనకి ఇలా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చిని కానీ లేదా 2 పచ్చిమిర్చిని కానీ ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోండి. మనం ముందుగా చికెన్ మసాలాని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, చికెన్ మసాలా మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ రెండింటిని కూడా ఒకసారి అంతా కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు చికెన్ మసాలాని ఈ ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇది ఉడికేటప్పుడు అరోమా వస్తుందండి, సూపర్ అంటే సూపర్ అనమాట. ఆ స్మెల్కే మనకి అప్పుడే తినాలనిపించేస్తుంది. సో ఇలా 2 నిమిషాలు ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టు వాటర్ని మనం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 1 కప్ దాకా వాటర్ని వేస్తున్నాను. మీరు 3/4 కప్పు నుంచి
1.5 కప్ దాకా కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ 1 కప్ వేస్తున్నాను. 1 కప్ అనేది చక్కగా సరిపోతుంది మనకి. చక్కగా థిక్గా గ్రేవీ వచ్చి చాలా బాగుంటుంది. ఈ టైంలో సాల్ట్ ఏదైనా సరిపోకపోతే టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ చికెన్ అనేది ఉడికిపోయింది. గ్రేవీ కూడా చూడండి చక్కగా మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తే కనుక మనకి చల్లారే కొందికి ఇంకా థిక్గా అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి లాస్ట్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇలా క్రష్ చేసుకున్న కస్తూరి మేతిని వేసుకోండి. కస్తూరి మేతి లేకపోతే స్కిప్ చేసేయండి, ఏం పర్లేదు. ఇలా ఈ 2 వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ అనేది నేను ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అనమాట. మనకి ఇలా కొంచెం పులుసుగా ఉన్నప్పుడు ఆఫ్ చేస్తే ఏంటంటే మనం చల్లారే కొందికి థిక్గా అవుతుంది, గ్రేవీ చాలా థిక్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. నేను పక్కకు దించిన తర్వాత ఒక 2 మినిట్స్ అలాగే పక్కన పెట్టేశాను. చూడండి, మనం దించేటప్పుడు కొంచెం వాటరీగా ఉంది కదా, బట్ ఇప్పుడు చూడండి థిక్గా ఎంత పర్ఫెక్ట్ గ్రేవీతో ఎలా వచ్చిందో. మనకి చికెన్ కర్రీ అనేది చాలా థిక్గా మనకి చక్కటి గ్రేవీతో అలాగే అరోమాటిక్గా చాలా చాలా బాగుంటుంది. అస్సలు ఆ స్మెల్కే మనకి తినాలనిపిస్తుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ పద్ధతిలో మీరు ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే ఎప్పుడు కూడా ఇలాగే చేయమని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇంత టేస్టీ చికెన్ కర్రీని మీరు ఈ వీకెండ్ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఈ చికెన్ కర్రీ రైస్లోకే కాదు, చపాతీలోకైనా, బగారా అన్నం, పలావ్, బిర్యానీ ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఆల్ ఇన్ వన్ చికెన్ కర్రీ అనమాట. చాలా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై ఆల్.